చేయడానికి ఆయన అమూల్యమైన తన ప్రాణాన్ని పెట్టాడు, మనల్ని విడిపించాడు, తను తగ్గించుకున్నాడు. అందుకే పరలోకములో గాని, భూమి మీద గాని, భూమి క్రింద కానీ కనబడుతున్న ప్రతి ఈ విశ్వమంతటిలో ఆయన మహామహుడుగా హెచ్చింపబడ్డాడు అని మనం చూస్తాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఇంతవరకు దాకా చదివిన వచనాల్లో క్రిందికి వెళితే ఆయన అన్ని నామముల కంటే పై నామం ఆయనకి ఇచ్చారు. ప్రతి వాని మోకాలు చదవదు, ఆయన ప్రతి వాని మోకాలు ఆయన ముందు ఏమైపోవాలి? వంగిపోవాలి, వంగిపోవాలి, వంగిపోవాలి. ఎలా హెచ్చించాడు? మొదట ఆయన తగ్గించుకున్నాడు. క్రీస్తు ఎంత గొప్పగా హెచ్చింపబడ్డాడు. నీవు తగ్గించుకుంటే, మనం తగ్గించుకుంటే మనం తక్కువగా కాము, మనం తక్కువగా కాము. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకొక అద్భుతమైన మాట మీకు చూపించనా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 18:14 వచనం. మీరు తగ్గించుకుంటే ఎక్కడ గొప్పవాడు అవుతారో చూడండి. ఒక మాట కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. గొప్పవాడు, గొప్పవాడు ఎక్కడ? ఎలా చేస్తే? చిన్న బిడ్డ వలె తగ్గించుకో. ఈ మనసు ఉందా? ఈ మనసు ఉందా మనకు? ఒకసారి ఆలోచించండి, ప్రశ్న వేసుకుందాం మనల్ని. నువ్వు పరలోకంలో గొప్పవాడు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక తల్లి చెప్పింది, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, వారిద్దరు పరలోకంలో నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ కుడి ప్రక్కకొకడు, ఎడమ పక్కకొకడు ఉండాలి అని కోరుకుంది. అలా మనం అంత గొప్పగా అక్కడ మనం కనబడాలని ఆ తల్లి కోరుకుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం అలా ఉండాలి అని. నరకం పోవాలని ఎవరికైనా ఉంటుందా? కొట్టేస్తారు నన్ను అంటే కనుక కదా. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు నువ్వు పరలోకంలో ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏమని? ఉండటమే కాదు, ఎలా? గొప్పవాడిగా. నువ్వు ప్రశంసలు అందుకోవాలి అని అంటే, నువ్వు అందరిలో గొప్పవాడిగా కనబడాలి అని అంటే ఇక్కడ ఎలా తగ్గించుకోవాలన్నాడు? చిన్న బిడ్డ వలె తగ్గించుకుందామా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మనం కలిగి ఉందామా? క్రీస్తు మన నిమిత్తమై ఆయన తగ్గించుకున్నాడు. అందుకని ప్రేమన దేవుడు వాళ్ళారా, సంఘములో మనం అందరము ఒకరినొకరు చూడటం కాదు, ఏం చేయాలి? క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తు నేర్పిన బాట, క్రీస్తు చూపిన బాట, క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. క్రీస్తు మనకు మాదిరి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికాడు, ఎలా మనకు ఆయన చూపించాడు. పేతురు రాసిన పత్రిక చూస్తారా ఒకసారి? పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏముంచిపోయాడు మనకు? మాదిరి. చదవండి ఇప్పుడు ఒక్కొక్కటి. ఆయన పాపం చేయలేదు, ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. ఏం చేయలేదు? ఆయన పాపము చేయలేదు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే.